కొన్నిసార్లు కొంతమంది మనకి ఆశీర్వాదకరంగా ఉండరు. వారు ఉన్నంత కాలం నీకు అసమాధానం, ఏదో ఏదో ఎంప్టీనెస్సే కనబడతా ఉంటుంది. ఇది మనము జూమ్లో డయాగ్నోస్ చేయాలా. అది వాళ్ళని కంప్లీట్గా తెగదంపులతో దూరం కావటం కాదు, కొట్లాడి మీరు మాకు శాపంగా మారిపోయినరు, మీరు వాదారా మా ఇట్లా కాదు. కానీ కూల్గా కొంతమందిని హల్లెలూయా అలా లోతులు దూరం కావాలా. మా జీవితంలో ప్రభు పరిచర్యకే పిలవగానే చాలా కష్టతరం. ఇట్స్ వెరీ హార్డ్ ఫర్ అస్. మమ్మల్ని వెర్రివారుగా చూసినారు. వెళ్ళండి, ఎంతకాలం వెళ్తారో వెళ్ళండి, చూద్దాం ఎప్పటికైనా రాకపోరా అంటే కూడా అలా గుడ్ బై చెప్పి వచ్చేసి మళ్ళీ వాళ్ళకి శత్రువులం కాలేదు, వాళ్ళకి దూరం అయిపోలే. కానీ లోతును అలా పౌజ్లో పెట్టినట్లు ఆ సందర్భాలు మా జీవితంలో మేము అనుభవించినాం. అందుకనే కొంచెం గుండె బరువైంది, కష్టమైంది అబ్రహాముకి. అయినప్పటికీ లాట్ మై సన్ బాయ్ బాయ్, నువ్వు వెళ్ళిపో, నువ్వు ఎక్కడికి వెళ్ళిపో, నా దారిని నేను వెళ్ళిపోతా. చూడండి, బంధం తెంచుకోలేదు కానీ దూరం అయ్యిండు. ఎందుకంటే సొదొమ గొమొర్రాలో లోతు కుటుంబం చిక్కుకున్నప్పుడు ప్రార్థన చేసింది ఎవరు? అబ్రహామే ప్రార్థన చేసింది. కానీ వదిలించుకున్నాడు. ఆ టైంలో వాగ్దానం నెరవేరటానికి, ప్రవచనం నెరవేరటానికి, దేవుని యొక్క చిత్తం నెరవేరటానికి నువ్వు కొంచెం దూరంగా, శాశ్వతమైన దూరం కాదు, దూరం కా. ఎప్పుడైతే లోతు దూరం అయిండో అబ్రహాముకి ఇమీడియట్గా ద్వారాలు తెరవబడ్డాయి. కొన్నిసార్లు లోతులను వదిలిపెట్టాలి, కొన్నిసార్లు లొకేషన్స్ని కూడా వదిలిపెట్టాలా. రూతు ఏం చేసిందంటే లొకేషన్ కూడా మార్చింది. కొన్నిసార్లు నీ కంపెనీని మార్చమంటాడు దేవుడు, కొన్నిసార్లు నీ జాబ్ని షిఫ్ట్ కమ్మంటాడు, కొన్నిసార్లు నువ్వు ఉన్న ప్లేస్ని మార్చమంటాడు. రూతు ఎప్పుడైతే గుడ్ బై చెప్పిందో తన జన్మభూమికి, అందరికీ, ఇమ్మీడియట్గా అపియర్ అయినాడు. ఎవరు? బోయాజు అపియర్ అయినాడు. కాబట్టి మన టెంట్స్, మన గుడారాలు విశాలపరచబడాలి అంటే మనం కొన్ని చంపుకోవలసినవి చంపుకోవాలా, కొంతమందిని దూరం కావలసిన వారిని దూరం చేసుకోవాలా, కొన్ని స్థలాల నుంచి ఇంకొక స్థలానికి మారాలా. యోసేపు కానాను నుంచి ఐగుప్తునకు వెళ్ళినాడు. యాకోబు లాబానును వదిలిపెట్టేసి బేతేలు వెళ్ళినాడు. వారు దీవించబడ్డారు. వారి యొక్క గుడారాలన్నీ విశాలపరచబడ్డాయి.